దేవుని సంగమా, దేవుని పిల్లల ప్రభు పేరిట మీ అందరికీ శుభములు సమాధానం కలుగునుగాక. చెప్పనామే. గత వారంలో మనం గురువారం జనవరి 1 న్యూ ఇయర్ ఆరాధన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఆ ఆరాధనలో మనం కొన్ని విషయాలు ధ్యానించాం. సంవత్సరములు ఆయన చేశాడు, కాలములు సంవత్సరములు ఆయన తండ్రి స్వాధీనంలో ఉన్నాయని ప్రభువారు తెలియజేసినట్లుగా సంవత్సరములు ఆయన మనకు దయాకిరీటంగా అనుగ్రహిస్తున్నాడు. అంటే సంవత్సరం అంటే ఆయుష్ కాలం. ఇప్పుడు లోకము ఆయన కలుగు చేసి కాలాన్ని నిత్యత్వంలో కలిసేంత వరకు కూడా అలానే ఈ సంవత్సరాలు తరగవు అన్నాడు, గతించవు అన్నాడు. ఆయన సంవత్సరాలకు మితి లేదు అన్నాడు. సంవత్సరాలు తరగట్లేదు, కానీ మనుషులే తరిగిపోతూ ఉన్నారు, తరతరాలు గతించిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన ఆయుష్ కాలంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో వాళ్ళు తమ యాత్రను ముగించి ఈ లోకంలో జీవించి కొంతమంది ఏమో లోకాన్ని సంపాదించుకుంటున్నారు, కొంతమంది ఏమో దేవుని ఆత్మను సంపాదించుకుంటున్నారు, సత్క్రియలు సంపాదించుకుంటున్నారు. కొంతమంది దేవునిని వెతికి కనుగొని దేవునిని సంపాదించుకుంటున్నారు. కొంతమంది అయితేనేమో యాత్ర ముగించి వెళ్ళిపోతున్నారు, కొంతమంది అయితేనేమో లోకాన్ని సంపాదించుకుంటున్నారు. దేవుని భయం లేకుండా ఈ లోకంలో జీవించి లోకంలో ఉన్న వాటిని సంపాదించుకొని నిజమైన దేవుడు లేకుండా, రక్షణ లేకుండా కొంతమంది యాత్ర ముగించి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన ఆయుష్ కాలము వాళ్ళు యాత్ర ముగించి వెళ్ళిపోతున్నారు, కానీ సంవత్సరాలు అలానే సంవత్సరాలు గతించే అలానే కంటిన్యూస్గా ఇప్పుడు 6000 సంవత్సరాలు గతించినట్లుగా మరి బైబిల్ పండితులు చెప్తూ ఉంటాడు. 6000 అంటే ఇది ఇక 7వ సంవత్సరం జరగబోతుంది. ఆ 7వ సంవత్సరం జరిగితే 7వ విశ్రాంతి అన్నమాట. 6 దినాలు దేవుడు సృష్టిని చేసి 7వ దినాన ఎలా విశ్రమించాడు, అలానే ఇక ఎండింగ్ డేస్లో ఉన్నామని మనం అర్థం చేసుకోవచ్చు. మనలో అలాగా ఆయన 6 రోజులు సృష్టి చేసి 7వ దినాన విశ్రాంతి తీసుకోమన్నాడు. మనకు కూడా 6 రోజులు పని చేసుకోండి, 7వ దినాన విశ్రాంతి తీసుకొని దేవుని సన్నిధికి రండి, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించిందని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఆ ఆజ్ఞను దేవుడు మనుషులు మర్చిపోతున్నారు. అనుకునేది వాళ్ళతో. కాబట్టి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి మర్చిపోకూడదు. విశ్రాంతి దినం దేవుని దగ్గరికి వచ్చి 2.5 గంటలు దేవుని సన్నిధిలో కనబడితే చాలా విలువైన సమయాన్ని దేవుడు లెక్కిస్తాడు. అందుకే భక్తులు 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు. ఏమన్నాడు? కీర్తన గ్రంథంలో చూడండి ఆ మాటలు. 84వ కీర్తన 10వ వచనం అంటాడు, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఏంటంట? ఎక్కడ గడిపితే శ్రేష్టపడ్డా? దేవుని మందిరం ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే, అంటే అంత 1000 దినాలు ఆయన లెక్కిస్తాడు. ఒక దినం నువ్వు గడిపితే 1000 దినాల శ్రేష్టత అంటే ఆశీర్వాదాలు, మేలులు మనకు ఉన్నాయన్నట్టు. దాని అర్థం ఏంటంటే ఒక దినం గడిపితే 1000 దినాలు మనకి ఆయన లెక్కిస్తాడని అర్థం. ఆశీర్వాదాలు ఇస్తాడు. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారంలో ఉండటం నాకు ఇష్టం. భక్తిహీనులతో కలిసి వాళ్ళ గుడారాల్లో ఉండటం కంటే దేవుని మందిరపు ద్వారం వద్ద ఉండటం నాకు ఇష్టం అంటున్నాడు భక్తులైనటువంటి కోరవ కుమారుడు. అవునా? కాబట్టి భక్తిహీనులతో సహవాసం చేయటం కంటే, అర్థమైందా? ఎవరితోనంట? భక్తిహీనులు అంటారు. ఏమన్నాడు దేవుడు ఇక్కడ?
భక్తిహీనుల గుడారం అంటున్నాడు. అర్థమైందా? భక్తిహీనుల గుడారమైన భక్తిహీనుల సేవకుల సహవాసమైనా చేయకూడదని అంటాడు. భక్తి లేని వారి సహవాసం చేయకూడదు, గుర్తుపెట్టుకో. వారి గుడారాలలో నివసించకూడదని అర్థం. వాళ్ళకు దూరంగా ఉండాలని అర్థం. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే, నాతో చెప్పండి, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారము వద్ద ఉండుట నాకు ఇష్టము అని అర్థం. భక్తిహీనులు సహవాసం చేయకూడదు, వాళ్ళ గుడారాలలో మనం ఉండకూడదు. భక్తిహీనులు నశించిపోతారు. కాబట్టి భక్తిహీనులు అంటే అర్థం ఏంటంటే భక్తి ఉండి కూడా దానిలో శక్తి లేనటువంటి వాడు. దేవుడు తెలుసు, ఎలా భక్తి చేయాలో తెలుసు, అయినా అలా ఆ భక్తిని చేయనటువంటి వారు భక్తిహీనత. భక్తిలో హీనత అని అర్థం, భక్తిలో శక్తి లేదని అర్థం, సద్భక్తి అసలుకే లేదని అర్థం. అర్థమైందా కదా? కాబట్టి సద్భక్తి చేయాలి. నిజ సద్భక్తి అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు పత్రికలో భక్తి అంటే ఏంటో తెలియజేస్తున్నాడు 3 మాటలు. ఒకటి, మొదటి అధ్యాయము 26-27 వచనాలు యాకోబు పత్రిక. భక్తిహీనుల గుడారంలో భక్తిహీనుల గుడారంలో నివసించకూడదు, భక్తిహీనుల సహవాసం చేయకూడదు, భక్తిహీనులతో చూద్దామా? యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 26-27 వచనాలు గమనించు. నిజమైన భక్తి ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక. భక్తి అంటే ఏంటో భక్తుడు యాకోబు ద్వారా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నటువంటి మాటలు వినండి. ఏంటంటే ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకుంటూ భక్తి గలవాడు అనుకునేను వాడి భక్తి వ్యర్థమే. అర్థమైందమ్మా? ఏంటంటే నోటికి కళ్ళెం ఉండాలని అర్థం. అంటే ఏమి మాట్లాడాలో ఎలా మాట్లాడాలో జాగ్రత్తగా వివేచించి మాట్లాడాలి, తొందరపడి మాట్లాడకూడదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బూతులు ఆడకూడదు, పోకిరి మాటలు, సరసోక్తులు, లోక సంబంధమైన కపటపు మాటలు, కలహపు మాటలు, క్రోధపు మాటలు, మత్సరపు మాటలు, ఇవన్నీ మాట్లాడకూడదని అర్థం. నోటికి ఏముండాలంట? నిజమైన భక్తి కలిగిన వారంటే నోటికి కళ్ళం పెట్టుకోవాలని అర్థం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి, తొందరపడకూడదు. ఎందుకంటే మన మాటలకు దేవుడు తీర్పు తీరుస్తాడంట. దేవునికి స్తోత్రం. నువ్వు భక్తి ఉందనుకుంటున్నావు కాబట్టి భక్తిలో భక్తిహీనత ఉందన్నమాట, భక్తిహీనుడుగా ఉన్నావు. కాబట్టి భక్తిలో ఏముండకూడదంట? నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, తొందరపడి మాట్లాడకూడదు కదా. దేవుడు లేఖనాల్లో ఉంది, నువ్వు ఆయన ఆకాశం అని ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మన మాటలు కొంచెంగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు రుచికలవిగా ఉండాలంట. మన మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా రుచికలవిగా ఉండాలి, కానీ ఒకరిని బాధించేవి ఉండకూడదని కూడా ఆ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఒకసారి చూద్దామా? నీ మాటలు అవునంటే అవునుగా ఉండాలి, కాదంటే కాదుగా ఉండాలని మాట్లాడదు. కాబట్టి మన మాటలు ఉప్పు వేసినట్టుగా రుచికలవిగా ఉండాలని భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాటలు వచ్చినాను సార్. ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం 5-6 వచనాలు చదువుకున్నాం. సమయము పోని ఒక సద్వినియోగం చేసుకోవచ్చు, సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకుని ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలను అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలవిగాను కృపాసహితముగాను ఉండడం. దేవునికి స్తోత్రం. చెప్పండి నాతో, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి కదా. ఎలాగ మాట్లాడాలో నేర్చుకోవాలంట. దేవుడు ఆకాశం ఉన్నాడంటే మనం భూమి మీద ఉన్నాం, మన మాటలు కొద్దిగా ఉండాలంట. ఎందుకంటే మాటలలో దేవుడు
మన మాటలకు తీర్పు తీరుస్తాడు. మన మాటలు రుచిగలవిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి. మన మాటలు దయగలిగిన మాటల్లాగా ఉండాలి. మన మాటలు మంచి మాటల్లాగా ఉండాలి. మనం నోరు చాలా అదుపులో పెట్టుకోవాలని దేవుని భక్తి కలిగి ఉంటే, యేసయ్యను, యేసుక్రీస్తు వారి ప్రభు వారి యొక్క భక్తి దేవునికి మహిమ కలుగునుగా. వినండి, చూసారా? దేవుడేమో ఆకాశం మీద మన భూమి మీద ఉన్నాము. మన మాటలు కొద్దిగా ఉండాలని దేవుని వాక్యం. మన మాటలు కృపాసహితంగా ఉండాలి. మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి. మన మాటలు మంచి మాటలుగా ఉండాలి. ఒకరికి మేలు చేసే మాటలే ఉండాలి, ఒకరికి కీడు చేసే మాటలు రాకూడదు కదా, కపట మాటలు రాకూడదు కదా, చెడ్డ మాటలు రాకూడదు అని పరిశుద్ధాత్ముడు భక్తి కలిగిన వారు ఇలా ఉంటారు. నోటికి కళ్ళు వేసుకుంటారని అర్థం. కళ్ళు వేసుకోవాలని లేఖనం సెలవిస్తుంది పిల్లలు. నిజమైన భక్తి అంటే అదని యాకోబు పత్రికలో పరిశుద్ధాత్మదేవుడు యాకోబు గ్రంథకర్త ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి వాక్యం. కాబట్టి భక్తి కలిగి ఉన్నామంటే నోటికి కళ్ళం వేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఉండకపోతే నీ మాటలకు దేవుడు తీర్పు తీరుస్తాడంట. ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడంట? ప్రతి మాట రాస్తాడంట. అక్కడ దేవదూతలు రాస్తూ ఉంటాడు. నీ మాటలకు అక్కడ తీర్పు ఉంటుందంట పరలోకంలో. కాబట్టి మన మాటలు ఇట్లా విశ్వాససహితమైన మాటలు రావాలి. ఏమన్నా ఏ మాటలు రావాలి? విశ్వాససహితమైన మాట. ఆ తర్వాత దయగలిగిన మాటలు, ఒకరిని ప్రేమించే వాళ్ళకి, ఒకరికి మేలు చేసే మాటే కలగాలి కానీ కీడు రాని. కొన్ని జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ మనం ఉండలేము, మన బలహీనమే అయితే మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గర, అయ్యా అన్నీ ఆయన చేతికి ఇచ్చుకోవాలి. మన నాలుగును సరిచేయి, నా మాటలను సరిచేయి ప్రభు అని ఈ నూతన సంవత్సరంలో మనం దేవునికి మనల్ని మనం అప్పు చెప్పుకోవాలి. ప్రభు సరిచేయి ప్రభు, బలపరచు ప్రభు, మంచి మాటలు, మేలుకరమైన మాటలు వచ్చిన సాయం చేయమని అర్థం. కాబట్టి భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే దేవుని మందిరపు ద్వారం వద్ద నివసించుట మేలు. నాకు ఇష్టం అంటున్నాడు. ఎక్కువ రాకు. మనం కూడా దేవుని మందిరంలో ఉండటం ఇష్టపడాలి, ప్రార్థన చేసుకోవడం ఇష్టపడాలి. 1000 దినాల కంటే శ్రేష్టమని 1000 దినాలు ఆశీర్వాదాలు ఇస్తాడని మాట్లాడుతున్నాడు. కాబట్టి నోటికి కళ్ళెం పెట్టుకోవడం నిజమైన భక్తి అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలా లేకపోతే భక్తి గలవాడని అనుకునేది వాడిని భక్తి వ్యర్థమే అని మాట్లాడుతున్నాడు. కాబట్టి సద్భక్తి చేయాలని, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా 27 వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27 వచనం అంటున్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులను పరామర్శించాలి. ఇంకా భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను, విధవరాలను మనకు చేతనైన సహాయం పరామర్శించాలి. అర్థమైందా? విధవరాలను చులకనగా చూస్తారు, అలా చూడకుండా వాళ్ళని మనకు చేతనే సహాయం చేయాలి. దిక్కులేని పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి సహాయం చేయాలి. అప్పుడు అది నిజమైన భక్తి అంటాడు. మూడోది భక్తి అంటే ఇకలో మూడో విషయం తెలియజేస్తున్నాడు. చూద్దామా? ఇహలోక మాలిన్యం అంటకుండా తాను కాపాడుకో నిజమైన భక్తి. మలినం అంటకుండా కాపాడుకోవాలంట, అది నిజమైన భక్తి అన్నాడు. కాబట్టి భక్తిహీనులు అంటే ఇవి లేవని అర్థం. వారి గుడారాలు మనం సహవాసం చేయకూడదు, నివసించకూడదు అని అర్థం. దేవుని మందిరం ఎదుట కానీ, ద్వారం వద్ద కానీ, దేవుని మందిరం కానీ ఉంటే మనకి అది ఆశీర్వాదం అని అర్థం. 1000 దినాల శ్రేష్టత అని అర్థం. 1000 దినాల ఆశీర్వాదాలు ఇస్తాడని అర్థం. పిల్లలు గమనించండి. కాబట్టి భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే దేవుని మందిరం ద్వారం వద్ద ఉండడం నాకు ఇష్టము అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళగా దేవుని మందిరంలో ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి దేవుని మందిరానికి రావాలని, దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోవాలని దేవుని వాక్య భాగం తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి.